కరప్షన్ కింగ్ జగన్ రెడ్డి కంటికి ఆంధ్ర రాష్ట్రంలో ఎటు చూసినా కరప్షనే కనబడుతుందట. అభివృద్ధి అసలు కనపడటం లేదట. సూపర్ 6 గాల్లో కలిసిపోయిందట. ఉచిత ఇసుక అనేది లేదంట. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ రేటుకు ఇసుక అమ్ముతున్నారట. అమరావతి నిర్మాణంలో అంత అవినీతేనంట. పోలీసులు ఉద్యోగాలు చేయటం మానేసి లంచాలు కలెక్ట్ చేసి అమరావతికి పంపిస్తున్నారట. ఇంకా చాలా చెప్పాడు అనుకోండి. నిన్న తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన వైసీపీ లాయర్ల మీటింగ్లో ఇన్ని పచ్చి అబద్ధాలు మనిషి అన్నవాడు ఎవడైనా చెప్తాడా? లాయర్లు కూడా జగన్ మాటలకు మురిసిపోయి చప్పట్లు కొడుతుంటే చూడడానికి చాలా రోతగా ఉంది. దానికి తోడు జై జగన్ అని నినాదాలు ఒకటి. దాంతో ఈయన గారు మరింత రెచ్చిపోయి 2009లో మనం అధికారంలోకి వస్తున్నాం, రాగానే జగన్ 2 ఏంటో చూపెడతానంటూ బెదిరింపులు కూడా మొదలుపెట్టాడు. ఇప్పటిదాకా జగన్ 2.0 అనేవాడు. నిన్న మాత్రం జగన్ 2 అని కొత్తగా అన్నాడు. మన సార్ అంతకుముందు ఏమన్నాడో మర్చిపోయినట్టున్నాడు. అదంతా జగన్ భజన ప్రోగ్రామే. అసలు ఆ ప్రోగ్రాం ఎందుకు పెట్టారో కూడా అర్థం కావటం లేదు. జగన్ అక్కడ మామూలుగా యాక్షన్ చేయలేదు. అమాయక చక్రవర్తి యాక్షన్లో జీవించేశాడు. జగన్ రెడ్డి ఏంటో, ఆ మనిషి ఏంటో, ఆ డ్రామాలేంటో ఎవరికీ అర్థం కావు. అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్టుగా మన సారు బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఇప్పటి నుంచే పగటి కళ్ళకు అంటున్నట్టున్నాడు. కర్మకాలి ఒకసారి ఈయన గారికి అధికారం ఇస్తే 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి జనాలకు చుక్కలు చూపించాడు. మళ్ళీ అధికారం కోసం ఆరాటం. ఒక్క విషయంలో మాత్రం జగన్ మనం మెచ్చుకోవాల్సిందే. తాను అధికారంలోకి రాగానే ఏం చేస్తాడో కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తున్నాడు. అధికారంలోకి రాగానే జగన్ 2నే, జనాలను రప్పా అని మొహమాటం లేకుండా చెప్తున్నాడు. ఎప్పటికైనా జగన్ నోటి వెంట ఒక్క నిజమైనా వచ్చింది.